ప్రపంచంలో ప్రతి మనిషికి అనేక రకాలైనటువంటి సమస్యలు వెంబడిస్తూ ఉన్నాయి. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్య. కొందరికైతే అనారోగ్యంతో కూడినటువంటి సమస్య. పదే పదే అనారోగ్యము వారిని వెంబడిస్తూ ఉన్నప్పుడు, వారి జీవితంలో పదే పదే వారి శరీరంలో అనారోగ్యం కలుగుతూ ఉన్నప్పుడు, ఇంకా వీటికి అంతం ఎప్పుడు నేను బాగవుతాను అనేటువంటి ఒక ఆందోళన గుండా, భయం గుండా, వేదన గుండా వెళ్తూ ఉంటారు. కొందరికైతే కుటుంబ సమస్యలు, బాగా ఉన్నటువంటి కుటుంబంలో చిచ్చులు మొదలవటం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలగటం, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య గొడవలు జరగటం. సో ఈ విధంగా మనం ఎన్ని చూసినా కానీ, ఎక్కడ చూసినా ఏదో ఒక రకమైనటువంటి సమస్య మనిషిని వెంబడిస్తూనే ఉన్నాయి. కొంతమందికి చెడు వ్యసనాల నుంచి విడిపించుకోలేనటువంటి సమస్య. చెడు వ్యసనాలు, భయంకరమైనటువంటి ఆ చెడు వ్యసనాల గుండా వెళ్తూ వాటి నుంచి విడిపించబడాలి అనేటువంటి ఆశ ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటిని అలానే కంటిన్యూ చేస్తూ శరీరాన్ని పాడు చేసుకుంటూ, సమాజంలో పేరును పాడు చేసుకుంటూ, ఆర్థికంగా అన్ని విధాలుగా కృషించిపోతూ, నాశనం అయిపోతూ ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడకుండా వాటిని కొనసాగిస్తూ ఉంటారు. ప్రతి మనిషికి ఏవో రకాల సమస్యలు వెంబడిస్తూ ఉన్నాయి. ఏదో విధంగా సాతాను చేత, మనిషికి శత్రువు అయిన సాతాను చేత మనిషి పీడించబడుతూనే ఉన్నాడు. ఎన్నో రకాలుగా, ఆర్థికంగా, శారీరకంగా, కుటుంబపరంగా, మానసికంగా. కొంతమంది అయితే చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తుల నుంచినటువంటి పీడన, వాటి నుంచి సమస్య. ఇలా అనేక రకాలుగా మనిషి పీడించబడుతూనే ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ఒకవేళ భయంకరమైనటువంటి సమస్యల గుండా వెళ్తూ ఉన్నావేమో. నీవు కూడా పదే పదే సమస్యల చేత కొట్టబడుతూ ఉన్నావేమో. వీటికి ఎప్పుడు ముగింపు? నేను ఎప్పుడు వీటన్నిటి నుంచి బయటపడతాను? పదే పదే ఇబ్బంది పడుతూ ఉన్నాను, పదే పదే ఫెయిల్ అవుతూ ఉన్నాను. ఎప్పుడు నేను ఈ సమస్యల నుంచి విడిపించబడతాను అనేటువంటి ఒక ప్రశ్న గుండా ప్రియ సహోదరి, సహోదరుడా వెళ్తూ ఉన్నావేమో. అయితే నీకు శుభవార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను సిలువలో మనందరి కోసం ఆయన సిలువలో మరణించేటప్పుడు మన పాపములన్నీ తన మీద వేసుకొని, సకల మానవాళి కొరకు, మనుష్యులందరి కొరకు ఆయన సిలువలో మరణించేటప్పుడు ఆయన ఒక మాట పలికాడు. ఏంటంటే అది సమాప్తమైనది అని. ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఇంకా సమాప్తము అయినది అనేటువంటి మాట ఆయన సిలువ మీద పలికాడు. మధ్యాహ్నము 3 గంటలప్పుడు, దాదాపు మధ్యాహ్నం 3 గంటలప్పుడు, ఉదయం 9 నుంచి 3 గంటల వరకు ఆయన సిలువ శ్రమ అనుభవించాడు. మేకులతో కొట్టబడి ఆ భయంకరమైనటువంటి నరక శిక్షను ఆయన సిలువ మీద భరించాడు. ఆ భరించిన తరువాత ముగింపు సమయంలో ఆయన పలికాడు ఒక మాట, ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఇక సమాప్తము అయినది. ఏంటి సమాప్తమైనది అని మనం చూస్తే, ఆయన మనిషి పడేటువంటి ప్రతి సమస్యకు అక్కడ ముగింపు పలికాడు. నీవు, నేను, మనము సకల మానవాళి అనుభవిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యకు ప్రభువైన యేసుక్రీస్తు ముగింపు పలికాడు. హల్లెలూయా.
ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభునందు విశ్వాసముంచినటువంటి వ్యక్తివైతే ఇక నీ సమస్యలు ఇంతటితో ఎండైపోతాయి, సమాప్తమైపోతాయి. ఇక అవి ఎంత మాత్రము నిన్ను వెంబడించడానికి వీలు లేదు. యేసయ్య సిలువలో ఆయన సమాప్తమైనది అనేటువంటి ఆ మాట మనం చూసినట్లయితే గ్రీకు భాషలో టెటెలెస్టాయ్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏమంటే, నేను ఇంకంతా చెల్లించబడింది, పూర్తిగా నెరవేర్చబడింది, పూర్తిగా చెల్లించబడింది, కొట్టివేయబడింది అనేటువంటి అర్థం వస్తుంది. ప్రభు సిలువలో ఇక సమాప్తమైపోయింది. ఇక వీరు నా బిడ్డలు, ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నేను వారి కోసం మరణించానని నాయందు విశ్వాసం ఉంచుతారో, వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు అంతము ఏర్పడింది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఆయన సాధించి పెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు మన కొరకు మనిషిగా ఈ లోకంలోకి వచ్చి మనుషులందరి పాపాల నిమిత్తం, మనుషులందరి యొక్క పాపాలు, శాపాలు, రోగాలు, జబ్బులు, వ్యాధులు, ప్రతి విధమైనటువంటి మనుష్యులను పీడించేటువంటి సమస్యలు, దరిద్రత, నింద, అవమానము తన మీద వేసుకొని యేసయ్య కొరడాలతో కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు, చివరికి సిలువలో మేకులతో కొట్టబడి మరణాన్ని పొందాడు. ఆయన తనకై తానుగా ఆ మరణాన్ని పొందాడు. తనకై తానుగా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఎందుకంటే నీవు నేను మనము ఆ ప్రతి విధమైనటువంటి శాపము నుంచి విడిపించబడాలని, పాపము నుంచి విడిపించబడాలని, ప్రతిదీ మనల్ని, మనుష్యులను పీడించేటువంటి ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి మనుష్యులు విడుదల పొందాలని ప్రభు సిలువలో అంత శ్రమను అనుభవించాడు. ఆయన సాధించిన వాటిల్లో మనము చూసినట్లయితే ఆయన సమాప్తమైనది అని పలికాడు కదా. సమాప్తమైనదంటే ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పిన ప్రభు వేటి గురించి సమాప్తమైనదని చెప్పాడో చూద్దాం. ఒకటి, పాపము గురించి. మనుష్యులు చేసినటువంటి పాపం, తెలిసి చేసినా తెలియక చేసినా, వారు చేసినటువంటి పాపము వారిని వెంబడిస్తూ ఉంటుంది. ఒకరి చేత ప్రేరేపించబడి చేసినా లేదా నీకై నువ్వు చేసినా ఆ యొక్క పాపం ఏంటంటే ఆ మనిషిని వెంబడిస్తూ ఉంటుంది. ఆ పాపాన్ని ఆధారం చేసుకొని సాతాను వారి జీవితంలోకి వస్తాడు, వారిని అజమాయిషీ చేయడం మొదలు పెడతాడు. సాతాను ఎందుకు వస్తాడు? అతడు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చునే కానీ మరి దేనికి రాడు. సో శోధించబడి ఎవరో చెప్తే చేశాననో లేకపోతే నీకై నువ్వే చేసావనో ఆ యొక్క పాపాన్ని అలో చేయడం ద్వారా, పాపం చేయడం ద్వారా, తెలిసి చేసిన తెలియక చేసిన పాపం చేయడం ద్వారా సాతానుకు నీ మీద అధికారం ఇచ్చినటువంటి వ్యక్తిగా అవుతావు. దాన్ని బేస్ చేసుకొని, ఆ యొక్క పాపాన్ని బేస్ చేసుకొని సాతాను నీ జీవితంలోకి ప్రవేశిస్తాడు, లేదా ఆ వ్యక్తి యొక్క జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి కుటుంబాన్ని బహుగా ఇబ్బందుల పాలు చేస్తాడు, భయంకరంగా శ్రమల పాలు చేస్తాడు. ఆ రోగాల ద్వారా కానీ, శాపాల ద్వారా కానీ, దురాత్మ శక్తుల ద్వారా కానీ,
ఆర్థిక సమస్యల ద్వారా కానీ, చేతబడి శక్తుల ద్వారా కానీ, ఇంకా ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాల్చేస్తాడు. ఒక్కోసారి వారి కుటుంబంలో అనుకోనటువంటి దుర్ఘటనలు కూడా జరిగేటట్టుగా ఆ యొక్క సాతాను వారిని ఇబ్బందుల పాలు, కష్టాల పాలు చేస్తాడు. కాబట్టి ఈ యొక్క పాపం అనేది మనిషిని ఈ లోకంలో ఉన్నంతకాలం పీడిస్తూ ఉంటుంది. దాన్ని విడిపించుకోకపోతే అది ఉన్నంతకాలం, ఈ లోకంలో ఉన్నంతకాలం పీడిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఆ యొక్క పాపము ఈ లోకాన్ని విడిచిన తరువాత ఆ వ్యక్తిని పాతాళ లోకానికి తీసుకొని వెళ్తుంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత, కన్ను మూసిన తరువాత అతడు గనుక ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ పాపాన్ని విడిపించుకోకుండా ఉన్నట్లయితే, కన్ను మూసిన తరువాత, మరణించిన తరువాత ఆ పాపము ఆ మనిషిని పాతాళ లోకానికి, అటు నుంచి నరకానికి ఈడ్చుకొని వెళ్తుంది. అంటే ఈ పాపం వలన ఈ లోకంలో ఉన్నంతకాలము నరకం అనుభవించాలి. ఈ లోకాన్ని విడిచినా కానీ నరకానికే వెళ్ళవలసి వస్తుంది. అటువంటి భయంకరమైనటువంటి పాపము నుంచి మనుషులు తెలిసి తెలియక వారు చేస్తున్నటువంటి ఆ పాపముల నుంచి, తెలిసో తెలియకో వారి ద్వారా జరిగినటువంటి ఆ పాపముల నుంచి విడిపించడానికి యేసయ్య సిలువలో మరణించాడు. ఆ కార్యము సాధించి పాపముల నుంచి విడిపించి అంటూ ఉన్నాడు, ఇక సమాప్తమైనది, ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్తూ ఉన్నాడు. ఏం చేశాడు అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. అంటే ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలను అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు, సకల మానవాళి కొరకు మరణించాడు, నా పాపముల కొరకు ఆయన మరణించి తన రక్తమంతా ధారపోసి ఆయన మరణాన్ని గెలిచాడు, మృత్యుంజయుడయ్యాడు 3వ రోజున అని ఎవరైతే విశ్వసిస్తారో యేసుక్రీస్తును, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వారి పాపముల నుంచి విడిపిస్తాడు. వారి పాపాలు ఎటువంటివైనా, ఎంత భయంకరమైనవైనా కానీ, గతం ఎలాంటిదైనా, ఎటువంటి గతమైనప్పటికీ కూడా వారు ప్రభువునందు విశ్వాసముంచి పశ్చాత్తాపమునందగా, దేవా ఇంతకాలం నేను నీకు దూరంగా జీవించాను, ఇంతకాలం నా ఇష్టానుసారంగా నేను జీవించాను, తెలిసి తెలియక నేను అనేకమైనటువంటి తప్పులు, పాపాలు, పొరపాట్లు, దోషములు నేను చేశాను, దయతో నన్ను క్షమించు, నా పాపాలన్నీ క్షమించి దేవా నన్ను శుద్ధునిగా, శుద్ధురాలిగా, నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నన్ను చేసుకోనాయనా అని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారో, యేసయ్యా ఇది మొదలుకొని నీవే నా ప్రభువు, నీవే నా రక్షకుడు అని ప్రభువుకు మొర్రపెడతారో, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వారిని తాను సిలువలో చేసిన ఆ గొప్ప బలియాగమును బట్టి వారి పాపముల నుంచి వారిని విడిపించి పరిశుద్ధులుగా మార్చివేస్తాడు. పరిశుద్ధులుగా మార్చి ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా ప్రభు వారిని మారుస్తాడు. నూతన హృదయముతో, నూతన స్వభావంతో నింపి ఒక మంచి జీవితాన్ని, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని వారికి దయచేస్తాడు. అందుకే ప్రభు చెప్పాడు, ఇట్ ఈజ్ ఫినిష్డ్, అదే ఇక ముగిసిపోయింది, నేను పాపానికి సమాప్తము చెప్పాను అంటూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా పాపంలో పడిపోయావేమో, ఏదైనా శాపంలో పడిపోయావేమో, తెలిసి తెలియక
ఘోరమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం నీవు ఒకవేళ జీవించావేమో ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క పాపాన్ని ఆధారం చేసుకొని సాతాను నిన్ను నీ కుటుంబాన్ని హింసిస్తూ ఉన్నాడేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారిగా ఈ మాటలు విను. ప్రభువును నువ్వు విశ్వసించినట్లయితే ఉన్న పలంగా నీ పాపాలను యేసయ్య దగ్గర ఒప్పుకొని, ప్రభువా, తెలిసి తెలియక నేను ఎన్నో పాపాలు చేశాను, నీకు దూరంగా నేను జీవించాను, దయతో నన్ను క్షమించు, నన్ను మన్నించు, నా పాపములన్నీ క్షమించి దేవా నన్ను నీ కుమారుడిగా నీ కుమార్తెగా చేసుకోనాయనా. ఇది మొదలుకొని నీవే నా ప్రభువు, నీవే నా రక్షకుడవు, నీకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, పాత జీవితాన్ని వదిలిపెట్టి దేవా నూతనమైన మంచి జీవితాన్ని దేవా నేను జీవిస్తాను అని ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు గనక ప్రార్థన చేసినట్లయితే ప్రభువు ఈ క్షణములోనే నిన్ను తన కుమారుడిగా తన కుమార్తెగా మారుస్తాడు. నీ గత జీవితాన్ని, గతంలో చేసిన ప్రతి పాపాన్ని కొట్టివేసి ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు నూతనమైనటువంటి జీవితాన్ని దయచేస్తాడు. అద్భుతమైనటువంటి భవిష్యత్తును ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా ప్రభువు సిలువలో సాధించి పెట్టినటువంటి మరొక విషయం ఏంటంటే, శాపము నుంచి యేసయ్య విడిపించాడు. కొంతమంది జీవితాల్లో శాపాలు వెంబడిస్తూ ఉంటాయి. పితరుల నుంచి, పూర్వీకుల నుంచి శాపాలు, లేదంటే ఎవరైనా చెప్పడాన్ని బట్టో ఇంకేదైనా కారణాన్ని బట్టో కొన్ని రకాలైనటువంటి శాపాలు వెంబడిస్తూ ఉంటాయి. సో పాపం అనేది కంటిన్యూ చేస్తున్నప్పుడు కూడా ఒక్కోసారి శాపము అది శాపంగా మారి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది. అయితే ప్రతి విధమైన శాపాన్ని కూడా యేసయ్య సిలువలో తీసివేశాడు. ఆదాము నుంచి, అంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఉన్నటువంటి ప్రతి విధమైన మనుషుల మీద ఏలుతున్న ప్రతి విధమైన శాపమును యేసయ్య సిలువలో భరించాడు. సిలువలో ఆయన శాపగ్రాహి అయ్యాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మన కొరకు శాపమై అని ఉంటుంది. సిలువలో శాపమై అని, మన కొరకు శాపమై మనల్ని శాపాన్ని నుంచి విడిపించాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. శాపమై అనే దగ్గర కింద ఫుట్నోట్లో శాపగ్రాహి అయి అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతి మనిషి యొక్క శాపాలను భూమి పుట్టినప్పటి నుంచి మనుషుల మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన శాపములను ఆయన తన మీద వేసుకున్నాడు. వాటన్నిటినీ ఆయన గ్రహించాడు, తన మీద వేసుకొని ఆ శాపాలన్నీ కొట్టివేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ కుటుంబాన్ని, నిన్ను ఏదైనా శాపం వెంబడిస్తూ ఉందేమో, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో ఎవరైనా భయపడతారేమో, కానీ నీవు గనక ప్రభువునందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకున్నట్లయితే, ప్రభువా నీవు నా కొరకు మరణించావు, నాయనా ఆ సిలువలో ప్రతి శాపమును నీవు కొట్టివేశావు అని నువ్వు నమ్మినట్లయితే ఏ శాపము నిన్ను ఏమీ చెయ్యలేదు. వాటన్నిటినీ సిలువలో యేసయ్య తొలగించి వేస్తాడు. కాబట్టి శాపము నుంచి కూడా యేసయ్య విడుదలిచ్చాడు, దానికి ముగింపు పలికాడు. రోగము నుంచి, మూడవది మనం చూసినట్లయితే, రోగానికి కూడా సిలువలో ప్రభువు ముగింపును పలికాడు. మనిషిని పీడిస్తున్నటువంటి ప్రతి విధమైన రోగాన్ని ఆయన భరించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము
4-5 వచనాలు చూసినట్లయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అని ఉంటుంది. అంటే ఇంకెంత మాత్రము సందేహం లేదు, మనిషి యొక్క రోగాలను ఆయన నిశ్చయంగా భరించాడు. ఎవరైతే ప్రభువునందు విశ్వాసముంచి, ప్రభు నా రోగాలన్నీ సిలువలో భరించాడు, ప్రభువుకు తమ జీవితాన్ని అప్పగించుకొని ఆ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు వారిని రోగముల నుంచి యేసయ్య విడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి జబ్బైనా అది యేసయ్య ముందు, ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు ఆ యొక్క జబ్బు కానీ, ఆ వ్యాధి కానీ, ఆ శరీర బలహీనత కానీ నిలువలేదు. నీవు గనక ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తివైతే, ప్రభువుకు నీ జీవితాన్ని నీవు సంపూర్ణంగా అప్పగించుకొని, ఆయన రక్షణ కార్యాన్ని, సిలువలో ఆయన చేసిన అద్భుత కార్యాన్ని నమ్మి, ఆయనకు సంపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించుకొని, దేవునిలో నీవు నూతనమైనటువంటి జీవితాన్ని యేసయ్య మహాకృపను బట్టి పొందుకున్నటువంటి వ్యక్తివైతే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ శరీరములో కూడా ఏ విధమైనటువంటి వ్యాధి కానీ, జబ్బు కానీ, రోగము కానీ నిలవదు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన మన రోగాలు నిశ్చయంగా భరించాడంట, ఇక నీవు భరించవలసిన అవసరం లేదు అని.